ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. లైఫ్ స్టైల్ మారిపోయినా కొద్దీ మనకు లివర్ వ్యాధులు ఏవైతే ఇంతకుముందు చాలా రేరుగా వచ్చేటియో ఇప్పుడు చాలా కామన్గా అయిపోయాయి. దీనికి కారణాలు లైఫ్ స్టైల్ అయినప్పటికీ, వేరే ఇతరత్ర కారణాలు ఉన్నప్పటికీ కూడా, కానీ కేసులు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నట్లు మనకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సో ప్రభుత్వ హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్ళు ఎక్కడ చూసినా ఇప్పుడు పేషెంట్స్ లివర్ సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో, ఫ్యాటీ లివర్ డిజీజ్ అనండి, లేకపోతే లివర్ సిరోసిస్ అనండి, హెపటైటిస్ బి అండ్ సి, ఇంకా దానికి సంబంధించిన కొన్ని వేరే డిజీజెస్ ఏదైతే ఉన్నాయో, ఈ పేషెంట్స్ గత కొంతకాలంగా పేషెంట్స్ సంఖ్య ఎక్కువ అవుతూ వస్తుంది. గతంలో ఇవి చాలా రేర్, ఏదో కొంతమందికే వచ్చేలాగా పరిస్థితి ఉండేది. సో ఈ పరిస్థితిలో మనము వరల్డ్ లివర్ డే సందర్భంగా సాలిడ్ హ్యాబిట్స్ స్ట్రాంగ్ లివర్ అనే ఓ థీమ్తోని ఎవరైతే ఇప్పుడు ఈసారి 2026 థీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఇవాళ మాట్లాడడానికి డాక్టర్ వెంకటరెడ్డి గారిని మనం ఇన్వైట్ చేశాము. సార్, వెల్కమ్ టు సాక్షి లైవ్ స్టూడియోస్. వెంకటరెడ్డి గారు మనకు నిజామియా టిబ్బి గవర్నమెంట్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఏదైతే ఉందో చార్మినార్ ఏరియాలో, చార్మినార్కి ముందే ఉంది ఆ హాస్పిటల్. చాలా పురాతనమైన హాస్పిటల్, చాలా చారిత్రాత్మకమైన కట్టడంలో ఆ హాస్పిటల్ నిర్వహించబడుతున్నది. ఎంతోమంది పేషెంట్స్ యునాని మెడిసిన్ని కూడా అక్కడ ఆదరిస్తున్నారు. సార్ అక్కడ రెజిమినల్ థెరపీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఒక ఒక సైన్స్, ఇది కూడా ఒక న్యాచురల్ మెడిసినల్ సైన్స్లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి పేషెంట్స్ వస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు మీకు లివర్ సంబంధిత కంప్లైంట్స్, ఎలాంటి కంప్లైంట్స్ మీకు వస్తాయి? ఎక్కువ శాతం మా దగ్గరికి వచ్చే లివర్ సంబంధ వ్యాధుల్లో ఫ్యాటీ లివర్ పేషెంట్లు ఎక్కువ వస్తున్నారండి. ఫ్యాటీ లివర్ అనేది ఇవాళ రేపు నవే డేస్ కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఎందువల్ల అంటే ఇది ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే కాలేయ కణజాలంలో కొవ్వు పేరుకపోవడం. అది ఎందువల్ల పేరుకపోతుందంటే మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం వల్ల, తర్వాత ఒబేసిటీ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, తర్వాత వీటి ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ కావడం వల్ల, తీసుకోవడం వల్ల, ఈ డయాబెటీస్ వల్ల, వీటి వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తుంది అన్నట్టు. అంటే ఫ్యాటీ లివర్ పేషెంట్స్ సంఖ్య ఎక్కువ అవుతుంది అంటారు కదా సార్, ఇలా ఏజ్ గ్రూప్ ఏముంది సార్? ఏజ్ గ్రూపు అంటే ఇందులో 2 రకాలండి. ఫ్యాటీ లివర్ అనేది 2 రకాలుగా చెప్పబడింది. ఒకటి NAFLD, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒకటి. దాన్నే మెటబాలిక్ అసోసియేటెడ్ స్టిటోటిక్ లివర్ డిసీజ్ అంటారు. దీన్నే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఒక టైపు. రెండో టైపు ఆల్కహాల్ లివర్ డిసీజ్. అయితే దీని నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది ఎందువల్ల వస్తుందంటే ఒబేసిటీ వల్ల, ఇప్పుడు మన సెడెంటరీ లైఫ్ స్టైల్తోని, ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ తీసుకోవడము, ఫ్రోజన్ ఫుడ్ తీసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్, తర్వాత కూల్ డ్రింక్స్ కానీ, బెవరేజెస్ కానీ, తర్వాత ఇవన్నీ ఈ ఎక్కువ ఫ్యాట్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది అన్నట్టు. ఇది NAFLD. అంటే ఫస్ట్ నంబర్లో మనకు ఫ్యాటీ లివర్ పేషెంట్స్ అని చెప్పుకోవచ్చా? చెప్పచ్చు. ఎందుకంటే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, ఆల్కహాల్ తీసుకొని వాళ్ళల్లో ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్తోని, సెడెంటరీ లైఫ్ స్టైల్తోని, దానివల్ల, తర్వాత ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే ఈ డయాబెటీస్ వల్ల వచ్చేది ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల వచ్చేది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఈ 2 రకాలు అన్నట్టు. ఈ 2 రకాలు, వాటికి 2 రకాలకు మన దగ్గర అద్భుతమైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి మన యునానిలో. అంటే ఈ రెండేనా సార్? హెపటైటిస్ బి, సి వేరే, అది వైరస్ వల్ల వచ్చేది. ఇదో మన హ్యాబిట్స్ వల్ల కొవ్వు లివర్ కణజాలంలో కొవ్వు పేరుకపోవడం ఫ్యాటీ లివర్ అంటారు. ఆ కొవ్వు అనేది ఏంది? ఒబేసిటీ, ఫుడ్తోని ఎక్సెసివ్ ఫ్యాట్ డైట్ తీసుకోవడం వల్ల, ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్కువ ఇప్పుడు బిర్యానీలు ఇవాటి హైదరాబాద్ చూడండి, చాలామంది మిడ్ నైట్ బిర్యానీలు, టైంకు ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, అంటే మిడ్ నైట్ బిర్యానీలు తింటున్నారు. ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే బిర్యానీలు తినొద్దు అంటారు సార్. అంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటే దాని ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కువ తీసుకుంటే అది ఆటోమేటిక్గా లివర్లో అక్యుములేషన్ అయిపోతుంది. ఓకే సార్. దాంతో ఫ్యాటీ లివర్ చెప్పబడుతుంది అన్నట్టు. అది సార్, లివర్
అనే ఈ బాడీ పార్ట్ని మీరు యునాని మెడిసిన్లో దీన్ని ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు, ఎట్లా చూస్తారు దీన్ని? ఇది లివర్ అనేది ఒక స్టోరేజ్, ఇది భాండాగారం. ఇది దీనిలో మనకు ఎప్పుడు శక్తి అవసరం పడితే అక్కడ ఆ లివర్ మనకు ఆ శక్తికి సంబంధించిన గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంటుంది. కాబట్టి ఆ లివర్ అనేది ఒక మంచి ఒక వైటల్ ఆర్గాన్. దాన్ని మనకు అది కనుక ఫెయిల్యూర్లో పోతే ప్రతి సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి లివర్ అనేది దానిలో మనకు డైజెషన్ దానిలో బైల్ జ్యూస్ ప్రొడక్షన్ అవుతుంది. అది మన జీర్ణ ప్రక్రియకు చాలా తోడ్పడుతుంది. తర్వాత దానిలో మనకు ఒకవేళ బ్లడ్ క్లాట్ కావడానికి కూడా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని కూడా రిలీజ్ చేస్తుంది లివరు. ఎక్కడైనా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనుకోండి, క్లాటింగ్ ఫ్యాక్టర్ అది రిలీజ్ చేస్తుంది. ఆ విధంగా తోడ్పడుతుంది, శక్తిని ఇస్తుంది ఆ లివర్ అనేది. ఆ లివర్ వీక్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా బాడీ నీరసం అయిపోతుంది. తర్వాత ఫ్యాటీ లివర్ ఇట్లాంటి జబ్బులు వచ్చినప్పుడు అది మెల్లమెల్లగా డయాబెటీస్ కూడా రావచ్చు. ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్కి మెల్లమెల్లగా డయాబెటిక్ జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తాడు సార్ మీ దగ్గరికి, ఫ్యాటీ లివర్ పేషెంటే వచ్చినాడు. ఎట్లా సార్, అంటే మీరు కూడా టెస్ట్లకు పంపిస్తారా, లేకపోతే మీ యొక్క అసెస్మెంట్ ఎట్లా ఉంటుంది, యునాని అసెస్మెంట్? ఇది దాన్ని మనం ఒకటి ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ హిస్టరీ తీసుకుంటామండి. పేషెంటు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే అతని సిమ్టమ్స్ చెప్తాడు పేషెంట్. ఫస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇట్లా ఫ్యాటీ లివర్ డిసీజెస్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్లో వాళ్ళకు అసిమ్టమాటిక్ ఉంటారు పేషెంట్లు. వాళ్ళ హిస్టరీ వాళ్ళకి సిమ్టమ్స్ ఏం చెప్పరు, సిమ్టమ్స్ కనబడవు. తర్వాత సెకండ్ గ్రేడ్లో సిమ్టమ్స్ లైట్గా వికారంగా ఉండడము, తర్వాత ఆకలి కాకపోవడము, ఆకలి మందగించడము, తర్వాత ఈ రైట్ సైడ్ అబ్డమిన్, అప్పర్ అబ్డమిన్లో రైట్ సైడ్ పార్ట్లో పెయిన్ లైట్గా డల్ పెయిన్గా ఉండడము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అన్నట్టు సెకండ్ గ్రేడ్లో. థర్డ్ గ్రేడ్లో ఫ్యాట్ ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది, అప్పుడు కొంచెం జాండీస్ రావడం వాళ్ళకు. తర్వాత ఫోర్త్ గ్రేడ్లో సిరోసిస్ అవుతుంది, ఆర్డనింగ్ అయిపోతుంది, మొత్తం స్టిఫ్ అయిపోతుంది ఆ లివర్ అనేది, కణజాలం అనేది గట్టిగా అయిపోతుంది అన్నట్టు. అప్పుడు ఇక లివర్ ఫెయిల్యూర్లో పోతుంది అన్నట్టు. అంటే మీకు ఇట్లా స్కానింగ్ ఇట్లా ఏం పంపారు? అయితే వీటికి మేము టెస్ట్లు ఏం చేపిస్తామంటే పేషెంట్ ఫ్యాటీ లివర్ను ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది, ఎల్ఎఫ్టీ అంటామన్నట్టు. ఆ టెస్ట్ చేయిస్తాము. తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డమిన్, దానిలో కూడా లివర్ సైజు, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అది తెలుసుకోవచ్చు. అది అల్ట్రాసౌండ్ స్కాన్. ఫైబ్రో స్కాన్ అని ఉంటుంది, ఫైబ్రో స్కాన్ కూడా చేయించాలి లివర్ది. ఫైబ్రో స్కాన్ ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దాంతో పాటుగా సిటీ అబ్డమిన్ చేస్తారండి, అడ్వైజ్ చేయొచ్చు. సిటీ అబ్డమిన్, ఎంఆర్ఐ అబ్డమిన్, దాని ద్వారా మనం ఫ్యాటీ లివర్ను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలా అవసరం పడితే లివర్ బయాప్సీ కూడా ఇంకా గోల్డ్ మెథడ్లో చేయొచ్చు. అంటే లివర్ ఎక్కువ మీరు ఏ ఏజ్ గ్రూప్ వల్ల చూస్తారు సార్ ఫ్యాటీ? ఇది ఏజ్ గ్రూప్ అంటే ఇప్పుడు మనకు 30 to 40 years వాళ్ళలో ఎక్కువ పడుతుంది ఇది. తర్వాత ఆల్కహాల్ కూడా ఎక్కువ సార్ ఆల్కహాల్ మీద సార్, ఇప్పుడు ఆయుర్వేదంలో ఆల్కహాల్ కొంత మోతాదు తీసుకోవచ్చని ప్రిస్క్రైబ్ చేస్తారట, ఒకవేళ తీసుకుంటే ఇంత మోతాదులో. సో యునానిలో కూడా అట్లేమైనా ఉందా సార్, అంటే నో ఆల్కహాల్ అని ఏమైనా ఉందా? మాకు యునానిలో మాత్రం ఆల్కహాల్ గురించి ఏమీ చెప్పలేదండి. ఇది దాని ఆల్కహాల్ అయితే దీనిలో యునానిలో మాత్రం ఎటువంటి అది లేదు. మనకు మెయిన్ థింగ్ ఏంటంటే లివర్కు బలాన్ని ఇచ్చే మందులు మా దగ్గర యునానిలో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆల్కహాల్కు ఇది నిషిద్ధం మాది యునానిలో. నో ఆల్కహాల్. సార్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న కేసెస్ మీరు వస్తున్నాయి అంటున్నారు కదా సార్, ఏ స్టేజ్ వరకు మీ యునాని మెడిసిన్లు పనిచేస్తాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1, స్టేజ్ 2 వరకా, స్టేజ్ 3 వరకా, ఎక్కడ వరకు మీరు మీ ట్రీట్మెంట్? స్టేజ్ 2 మ్యాక్సిమం స్టేజ్ 3, స్టేజ్ 4 సిరోసిస్ అయినప్పుడు ఏ మందులైనా కష్టం. అలా పోతే లాస్ట్కు లివర్ ప్లాంటేషన్కి పోతారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే మీ దగ్గర మందులు అలోపతి డాక్టర్ అంటే అంటే తాగుడు వలన వచ్చిన వ్యాధికి స్టేజ్ 1లో మీ దగ్గర ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి? మా స్టేజ్ 1లో కానీ స్టేజ్ 2లో కానీ మేము వాళ్ళకు ఫస్ట్ డైట్, అవాయిడ్ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కొంచెం ఇవి అవాయిడ్ చేయాలి. తర్వాత ఆల్కహాల్ ఇంటేక్ అనేది తక్కువ, మొత్తానికి కంట్రోల్ కంప్లీట్గా మానేయాలి. మానుకుంటూ మనం ఏంటంటే వాళ్ళకు అడ్వైజ్ చేస్తాం పేషెంట్కు మా మందులతో పాటుగా. అంటే మా దానిలో మంచి మందులు, మాజునే దబిజులు వర్ధ అని ఉన్నది, మాజునే దబిజులు వర్ధ.
తర్వాత అర్కే కాస్ని అని ఉన్నది, అర్కే బ్రింజసిఫ్ అని, అర్కే మకో అని ఉన్నది. ఒక 10 ml 3 అర్కులు అంటే డిస్టిలేషన్ అనేటువంటి, అంటే మెడిసిన్ యొక్క సింగిల్ డ్రగ్స్ యొక్క డిస్టిలేషన్ ద్వారా తయారు చేస్తారు. అది అర్క్ అంటారు, డిస్టిలేషన్. వాటిని తాగాలి, అవి వాటిని తీసుకోవాలి. ప్లస్ దబిదుల్ వర్ద్, మాజున దబిదుల్ వర్ద్, తర్వాత ఈ అంటే ఏముంటది సార్? జవారిషి ఆమ్లా, టాబ్లెట్సా ఇవి ఆమ్లా లేయం రూపం, మాజున దబిదుల్ వర్ద్ అంటే లేయం రూపంగా ఉంటుంది. దాన్ని పౌడర్, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ అనుకోండి, సుఫే దబిదుల్ వర్ద్ అంటారు, పౌడర్ రూపం అన్నాడు. డయాబెటిక్ పేషెంట్లు కూడా తీసుకోరు. డయాబెటిక్ వాళ్ళకి ఫ్యాట్ లివర్ ఉందనుకోండి, వాళ్ళు ఆ వాళ్ళకు సుఫు కూడా అదే. పౌడర్. డయాబెటిక్ లేదనుకోండి, ఓన్లీ ఫ్యాట్ ఒబేసిటీ పేషెంట్ ఉన్నాడు, డయాబెటిక్ లేదు, దబిదుల్ వర్ద్ అని లేయం తీసుకోవచ్చు, లేయం అంటుంది అన్నది. తర్వాత అర్క్ అనేది ఇద్దరు, డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చు, నాన్ డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చు. అర్క్ అంటే ఈ డిస్టిలేషన్, అర్కే మకో, అర్కే కాస్ని, అర్కే బ్రింజసిఫ్ అంటుంది. అర్కే బ్రింజసిఫ్ అనేది చాలా ఎక్సలెంట్ లివర్ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేస్తుంది, తక్కువ చేస్తుంది. అర్కే కాస్ని అని ఉంటుంది. సో అంటే మీ లివర్లో ఈ మెడిసిన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, మీకు ఏమైనా ప్రొసీజర్స్ ఉంటాయా సార్? తర్వాత ఒకటి ఏంటంటే మా దానిలో రెజిమినల్ థెరపీ అనేది ఆయుర్వేదంలో పంచకర్మ లాంటి ఒక డిపార్ట్మెంట్ మా దాని యునానిలో రెజిమినల్ థెరపీ అంటాం దాన్ని. అందులో మెయిన్ ఏంటంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుతుంది ఏది లివర్లో, దాన్ని తక్కువ చేయాలి. దాన్ని తక్కువ చేయాలంటే దాన్ని డిజాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఎక్సర్సైజ్ అనేది ఒక పార్ట్ మా దానిలో, ఈ రెజిమినల్ థెరపీలో. ఆ రెజిమినల్ థెరపీలో ఆ ఎక్సర్సైజ్ అనేది మినిమం 30 to 45 minutes ఎక్సర్సైజ్, ఏది సైక్లింగ్ చేయడం కానీ, ట్రెడ్మిల్ చేయడం కానీ, స్టేర్ కేస్ ఎక్కడం కానీ, ఇట్లాంటి ఎక్సర్సైజు, అరోబిక్ ఎక్సర్సైజ్ ఇట్లాంటివి చేసి మనము ఫ్యాటీ లివర్కు ఒక ఎక్సర్సైజు. తర్వాత ఫుడ్, డైటోథెరపీ. డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్, అంటే ఫ్యాట్ ఎక్కువ లేని డైట్ తీసుకోవడం, అంటే వెజిటేబుల్స్ కానీ, సలాడ్స్ కానీ అట్లాంటి డైట్ తీసుకొని మనం ఫ్యాట్ లివర్ను రాకుండా చేసుకోవచ్చు. తర్వాత ఆల్కహాల్ అనేది నిషిద్ధం దాని యునానిలో, అది తాగకపోతే చాలా మంచిది అది. ఇట్లా తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకు మసాజ్, స్టీమ్ బాత్ అండి, స్టీమ్ ఇస్తాం మా దగ్గర. మసాజ్ చేసినాక స్టీమ్ అంటే దాన్ని మా యునాని టైంలో దళక్ అంటారు. మసాజ్ థెరపీ ఇచ్చి బాడీ మసాజ్తోని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బాగా సర్క్యులేషన్ పెరుగుతుంది. తర్వాత దానికి స్టీమ్ ఇచ్చినాక ఆ బాడీలో ఉన్న ఎక్సెసివ్ ఫ్లూయిడ్, మార్బిడ్ మ్యాటర్ అంతా బయటికి వెళ్ళగొట్టచ్చు చర్మం, చెమట ద్వారా, స్టీమ్ బాత్తోనే. అది కూడా బెస్ట్ థెరపీ ఫర్ ఫ్యాటీ లివర్. తర్వాత పర్గేషన్ అంటే మోషన్, స్టమక్ క్లీన్ చేస్తాం. దాంతో కూడా మనం ఫ్యాటీ లివర్ను తక్కువ చేసుకోవచ్చు. సార్ అంటే మీ దగ్గరికి అంటే ఇన్ పేషెంట్స్గా అడ్మిట్ అవుతునే పరిస్థితి ఉంటుందా లివర్ వ్యాధులకు? ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటుందా? ఎట్లా ఉంటుంది సార్? ఎట్లా ట్రీట్ చేస్తారు? ఎమర్జెన్సీ అనేది ఇది అంతా ఓపీ బేస్డ్ ట్రీట్మెంటే అండి. వాళ్ళకి ఏంటంటే ఒక జాండీస్ వచ్చి బాగా నీరసం ఉండి వాళ్ళకు వాంతులు అట్లాంటి మన ఓకారం అట్లాంటి కేసులకు మనం అడ్మిట్ చేసుకొని కూడా ట్రీట్మెంట్ చేస్తాం. సో అంటే ఎమర్జెన్సీ కాక వేరే ఇన్ పేషెంట్గా మేము వాళ్ళకి జాండీస్ ఉందనుకోండి, ఇది ఫ్యాటీ లివర్తో గ్రేడ్ 3 గ్రేడ్ అట్లా ఫ్యాటీ లివర్తో వాళ్ళకి జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఆ జాండీస్ని కంట్రోల్ చేయాలి మనం, అదే బిలిరూబిన్ కంట్రోల్ చేయాలంటే లివర్కు స్ట్రెంథనింగ్ చేసుకుంటూ వాళ్ళకి రెస్ట్ ఇచ్చి వాళ్ళకి డిఫరెంట్ రెజిమినల్ థెరపీస్, అదే పర్గేషన్ ఇట్లాంటి ట్రీట్మెంట్ చేసేసి మెడిసిన్ ఇచ్చేసి తక్కువ చేస్తాం. సార్ ఇప్పుడు మీ మెడిసిన్స్ ఇస్తారు కదా సార్, అంటే కొన్ని మెడిసిన్స్ లాంగ్ టర్మ్ వాడాలన్నా లివర్ సంబంధిత వ్యాధులకు, లేకపోతే ఎట్లా ఉంటుంది సార్? అంటే ఒక పీరియడ్ వరకే వాడడం ఉంటుందా? అంటే మనము ప్రోగ్నోసిస్ అంటే దాని డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ఆ పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళ టెస్టుల ఆధారంగా మనం ఇప్పుడు ఫ్యాటీ లివర్లో మనము లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. లివర్ ఫంక్షన్ టెస్ట్లో అందులో మనకి హెచ్ఓటి, హెచ్బిటి, జీటీ, గ్లామరల్, మన గామా బుటరిక్ యాసిడ్ ఇవన్నీ వాటి చూసుకుంటూ బిలిరూబిన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ బిలిరూబిన్ ఆ టెస్ట్ల ఆధారంగా మనం ఎంతవరకు తగ్గుతుందని చూసుకుంటూ ఆ మెడిసిన్ కంటిన్యూ చేయాలి. అది మినిమం 3 months అయితే వాడాల్సి వస్తుందండి మా దగ్గర. ఏ జబ్బుకైనా క్రానిక్ డిసీజెస్కు మినిమం 3 months ఇచ్చి చూస్తాం పేషెంట్కి. మినిమం 3 3 months. మా దగ్గర ఈ ఫ్యాటీ లివర్కు ఈ జాండీస్ కానీ, ఈ హెపటైటిస్ బి కానీ మాకు జిగ్రీన్ అని ఒకటి ఉంది. అది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అన్నట్టు. అది
పేపర్ ప్రజెంటేషన్ కూడా ఇంటర్నేషనల్ జర్నల్ కూడా పేపర్ ప్రజెంటేషన్ అయింది. డాక్టర్ హబీబుల్లా గారు దీనికి రిటైర్డ్ ఉస్మానియాలో హెచ్ఓడి గ్యాస్ట్రంటాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఆయనే దీనికి రీసెర్చ్ చేశారు. ఓకే. జిగ్రీన్ అనేది జిగ్రీన్. ఓకే. సార్ ఇప్పుడు మీ మెడిసిన్స్ జనరల్గా అంటే బయట మెడిసిన్స్తో పోలిస్తే అంటే ఒక కాస్ట్లీ ఉంటాయా లేకపోతే చీప్ ఉంటాయా? ఇప్పుడు అదే లివర్ వ్యాధికి బయట కూడా వేరే మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి కదా సార్ మార్కెట్లో. మీరు ప్రిస్క్రైబ్ చేసే వాటికి బర్డన్ ఎంత ఉంటుంది పేషెంట్? చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం అండి యునాని వైద్యం. పెద్ద ఎక్కువ ఖర్చు అయితే కాదండి, కాదు. సార్ ఇంకోటి, ఈ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? జనరల్గా ఇంగ్లీష్ మెడిసిన్స్కి వాటికి ఉంటాయి కదా, యునాని మెడిసిన్స్లో పరిస్థితి ఏంటి? యునాని మెడిసిన్ సేఫ్ మెడిసిన్, ప్యూర్లీ హెర్బల్. 90% ఆఫ్ ది ఈ యునాని మెడిసిన్ టోటల్లీ ప్యూర్లీ హెర్బల్ మెడిసిన్ అండి. ఓకే. దీనిలో హార్మ్ఫుల్ కాదు. మినరల్స్ చాలా తక్కువ మా దానిలో యూజ్ అయ్యేది. ఎనిమల్స్ బేస్డ్ కూడా చాలా తక్కువ యూజ్ అవుతుంది. ఓన్లీ ప్యూర్లీ హెర్బల్ మెడిసిన్ యునాని మెడిసిన్. సార్ ఇప్పుడు మీ ఈ సర్వీస్లో లివర్ పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి ఉంటారు, చేసి ఉంటారు, మీ యొక్క యునాని మెడిసిన్ వాళ్ళకి ఇచ్చి ఉంటారు. మీరు ఏదన్నా ఒక బాగా గుర్తుండిపోయే పేషెంట్ బాగా ఇంప్రూవ్మెంట్ అయింది, అతనికి అనుకున్న దానికంటే అయింది, అట్లాంటి ఏదైనా ఒక పేషెంట్ కేసు ఏమైనా చెప్పగలుగుతారు? ఫ్యాటీ లివర్ తగ్గుతుందండి, చాలా ఎక్సలెంట్గా తగ్గుతుంది. ఫ్యాటీ లివర్ మనకు స్కాన్ చేసుకొని వస్తారు పేషెంట్లే, ఆటోమేటిక్గా తిరిగి అలోపతిక్ సైడ్ పోయి అక్కడ అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మా దగ్గర లివర్కు ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో కానీ యునానిలో కానీ. యునానిలో చాలా మంది నేను చెప్పాను చూడండి, మాజునే దబిజుల్ వర్దు, తర్వాత అరకే కాస్ని, అరకే బింజెసిఫ్, జవారిసి ఆమ్లా, ఇట్లాంటి మందులు, జిగ్రీన్ అనేది, దావుల్ కుర్కుమ్ అనేది, అబ్బెక్కబిది నౌషాద్రి అని ఉన్నది, సుఫ్ అక్సిరే జిగర్, కుర్సే అక్సిరే జిగర్. అక్సిరే జిగర్ అంటే లోపల లివర్ లోపల ఉన్న వ్యర్థాలను కూడా మనం బయటకు తీసేస్తుంది. అది అక్సిరే జిగర్ డిటాక్సికేషన్ చేస్తుంది, లివర్ను డిటాక్సికేషన్ చేసే మెడిసిన్ అది సుఫ్ అక్సిరే జిగర్ అనేది. లివర్ మీద చాలా మెడిసిన్స్ ఉన్నాయి యునానిలో. తర్వాత ఒబేసిటీ తక్కువ చేయాలి, ఒబేసిటీ వల్ల కూడా ఫ్యాట్ లివర్ డెవలప్ అవుతుంది. ఆ ఒబేసిటీ తక్కువ చేయాలి. ఒబేసిటీ తక్కువ అంటే కొలెస్ట్రాల్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ను తక్కువ చేయాలి. అట్లా మా దానిలో సుఫే మోజిల్ అన్నది, అరకే జీరా అన్నది. అరకే జీరా అంటే జీరా తెలుసు, జీలకర్రతో తయారు చేస్తారు. జీలకర్రను డిస్టిలేషన్ చేసి లిక్విడ్ తయారు చేస్తారు. అది డిస్టిలేషన్ వాటర్. దానిలో అరకే మనం సుఫే మోజిల్ అరకే జీరాలో ఒక 30 ml కలుపుకొని తాగితే, తర్వాత మాజునే దబిజుల్, ఈ 3 తిన్నా కానీ మీకు ఫ్యాట్ లివర్ తగ్గుతుంది. ఫస్ట్ గ్రేడ్ 100% ప్రూవ్డ్ ఇది. అట్లా చాలామందికి పేషెంట్లకు ఇచ్చాం, చూసాం, వాళ్ళ రిపోర్ట్లు మళ్ళీ స్కానింగ్ మళ్ళీ చేయించుకొని వచ్చారు. వాళ్ళకు 3 monthsలో నార్మల్ 1 అండ్ సెకండ్, ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ మేము చాలా కేసులు చూశాను నేను. ఎట్లుంటాయి సార్ మీ మెడిసిన్ ఫామ్? టాబ్లెట్స్, కొన్ని సిరప్సా, లేహ్యం అంటారు, మీరు ఇంకా మీ టర్మినాలజీ ఏమేమంటారో తెలియదు. ఇప్పుడు టాబ్లెట్ ఉన్నాయండి, కుర్సే అక్సిరే జిగర్ అన్నది టాబ్లెట్ ఫామ్ అది. తర్వాత అదే సుఫుఫ్ కూడా ఉన్నది, అంటే పౌడర్ ఫామ్ ఉన్నది. లేయం రూపంగా ఉన్నది, మాజునే దబిజుల్ వర్ది అన్నది, జవారిషి ఆమ్లా అని ఉన్నది, ఇవి దావల్ కుర్కుమ్ అన్నది. లేయం అంటారు చూడండి, లేయం రూపకంగా కూడా ఉన్నది అన్నట్టు. డయాబెటిక్ పేషెంట్లు కాని వాళ్ళకు లేయాలు ఇస్తాము, డయాబెటిక్ పేషెంట్లకు పౌడర్లు టాబ్లెట్లు ఇస్తాము. సిరప్లు ఏమంటారు? లిక్విడ్ మన షర్బతే దీనార్ అన్నది, షర్బతే దీనార్ అనేది కూడా ఎక్సలెంట్ మెడిసిన్ ఫర్ ఫ్యాటీ లివర్ బేస్డ్ డిసీజెస్కు, జాండీస్ కానీ తర్వాత హెపటైటిస్ కానీ దీనికి ఎక్సలెంట్ మెడిసిన్ అటు షర్బతే దినార్. ఓకే. తర్వాత ఇవి అరకం అంటే ఇది అరకం, ఆయుర్వేదంలో అరకం అంటాం, మేము అంటాం. అది అంటే డిస్టిలేషన్, సింగిల్ డ్రగ్ యొక్క డిస్టిలేషన్ చేస్తాం అన్నట్టు. అరకులు కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. సార్ ఇప్పుడు మీ యునాని మెడిసిన్కి, అంటే ఇది కూడా ఒక ట్రెడిషనల్ మెడిసిన్ కాబట్టి మనకు రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది యునానికి ఆల్ ఇండియా లెవెల్లో. సో ప్రభుత్వ ప్రోత్సాహం, మీరు ఆయుష్లో భాగంగా మీరు పనిచేస్తుంటారు, ఏదైనా రీసెర్చ్లు ఉన్నాయా సార్ మెడిసిన్స్ ఫర్ లివర్కి సంబంధించిన ఏమైనా కొత్త మెడిసిన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా పేషెంట్స్కి బెనిఫిట్కి? కొన్ని రీసెర్చ్ స్టేజెస్లో ఉంటాయి కదా. ఇప్పుడు ఇది జిగ్రీన్ అనేది రీసెర్చ్ ప్రోడక్టే. జిగ్రీన్ అది సిరప్ బేస్డ్ ఉన్నది, క్యాప్సూల్ బేస్డ్ ఉన్నది. రీసెర్చ్ ఉస్మానియా హాస్పిటల్నే రీసెర్చ్ జరిగిందండి. ఓకే, ఉస్మానియా హాస్పిటల్ రీసెర్చ్ జరిగింది. అది డాక్టర్ హబీబుల్లా గారు, అంటే రిటైర్డ్ హెచ్ఓడి గ్యాస్ట్రంటాలజీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపాల్ కూడా చేశాడు ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఆయన అండర్లోనే ఇది రీసెర్చ్ జరిగింది. జిగ్రీన్ అనేది క్యాప్సూల్, ఇది చాలా మంచి ఔషధం. అది జిగ్రీన్ అనేది ఫ్యాటీ లివర్, ఇదే మన హెపటైటిస్కు
చాలా మంచి దివ్య ఔషధం అది. ఇంకేమైనా ఉన్నాయి సార్ మెడిసిన్స్ వచ్చేటి రాబోటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనకు లివర్ కేర్ గురించి? లివర్ కేర్ అంటే ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు భూమి ఆమ్లా అని ఉన్నది. భూమి ఆమ్లా కూడా సింగిల్ డ్రగ్, చాలా దివ్యమైన ఔషధం ఇది. ఏది ఈ లివర్ బేస్డ్ రిలేటెడ్ డిసీజ్లో భూమి ఆమ్లా. ఎప్పటికప్పుడు రీసెర్చ్ జరుగుతున్నది, కొన్ని ప్రోడక్ట్స్ కూడా వస్తున్నాయి అంటారా? వస్తున్నాయి. ఓకే, సో యునానీ ఈజ్ యాక్టివ్ యాక్టివ్ ఆల్మోస్ట్ విత్ రీసెర్చ్ అండ్ ఆల్ దట్. సో ఇదంతా సైంటిఫిక్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసినే కదా సార్ ఇది? ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ట్రెడిషనల్ మెడిసిన్ అండి, యునాని మెడిసిన్. ఇది ఏంటంటే గ్రీక్ మెడిసిన్. ఇది గ్రీక్ నుంచి వచ్చిన మెడిసిన్ ఇది. అది గ్రీక్లో దీనికి ఫాదర్ ఆఫ్ ద మెడిసిన్ హిపోక్రటిస్. అలోపతిక్ వాళ్ళు కూడా ఆ వైద్యానికి కూడా మోడర్న్ మెడిసిన్ కూడా హిపోక్రటిసే ఫాదర్ ఆఫ్ ద మెడిసిన్. యునాని వాళ్ళకు అంటే ఆయన హిపోక్రటిస్ నుంచే వచ్చింది అన్నట్టు యునాని వైద్యం. దానికి ఫాదర్ ఆఫ్ ద యునాని మెడిసిన్ హిపోక్రటిస్. అంటే అలోపతిక్ కన్నా ముందున్న వైద్యం అన్నట్టు ఇది యునాని. గ్రీక్ నుంచే కదా మెయిన్ సైన్స్ అంతా అక్కడి నుంచి అభివృద్ధి చెందింది, వైద్య విధానం అంతా ఆ నుంచి అట్లా. ఓకే సార్, ఇప్పుడు వరల్డ్ లివర్ డే సందర్భంగా సార్ మంచి హెల్తీ లివర్ ఉండడానికి మా వ్యూవర్స్కి కొన్ని సూచనలు చెప్పండి సార్. ఎట్లా వాళ్ళ లివర్ని హెల్తీగా పెట్టుకోవాలి, కాంప్లికేషన్స్ లేకుండా ఎట్లా లివర్ కేర్ని వాళ్ళు తీసుకోవాలి చెప్పండి. ఇప్పుడు లివర్కి మెయిన్ ఏంటంటే మనము 6 ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయండి మెయిన్. దానిలో ఎయిర్ అంటే మంచి గాలి, తర్వాత ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్, తర్వాత డ్రింక్స్ అంటే ఈ డ్రింక్స్లో కూల్ డ్రింక్స్ కాకుండా, బెవరేజెస్ ఇట్లా డ్రింక్స్ కాకుండా, ఆల్కహాల్ కాకుండా అవి తాగుకుంటూ ఉంటే చాలా మంచిది. తర్వాత ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ డైలీ రొటీన్ లైఫ్లో ఎక్సర్సైజ్ ఉండాలి. టైంకు మెంటల్ టెన్షన్ అనేది ఉండదు. ఇవన్నీ లింక్ అన్నట్టు, ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్. టెన్షన్ లేకుండా మెడిటేషన్ చేసుకోవడం, టెన్షన్ లేకుండా. తర్వాత తర్వాత ఎవాక్యుయేషన్ అంటే మోషన్ కరెక్ట్ ఉంచుకోవాలి. రిటెన్షన్ అండ్ ఎవాక్యుయేషన్, మోషన్ కరెక్ట్ టైం దాన్ని ఫ్లష్ చేస్తుండాలి, యూరిన్ ఫ్లష్ చేస్తుండాలి, ఆపుకోవద్దు. అది ఆపుకుంటే జబ్బులు పెరుగుతాయి. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. టెన్షన్ లేకుండా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మనకు తర్వాత ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండద్దు. ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. మిడ్ నైట్ తినడం కానీ, మనకి ఏ టైం తినాలో మనకు శాస్త్రంలో మనం 3 సార్లు భోజనం చేస్తాం. ఫస్ట్ మార్నింగ్ యాక్చువల్గా రాజభోజనం చేయాలి, మధ్యాహ్నం మంత్రి భోజనం చేయాలి, రాత్రి సేవకుని భోజనం చేయాలి. ఇప్పుడు మారింది, ట్రెండ్ మారి మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం, చిన్న లైట్ టిఫిన్, తర్వాత మధ్యాహ్నం లంచ్ మంచిగా చేస్తున్నాం, రాత్రి డిన్నర్ హెవీ రాజభోజనం చేస్తున్నాం. రివర్స్ అది మిడ్ నైట్ చేస్తున్నాం, అది టైమ్లీ తీసుకుంటే మనం. కాబట్టి దాంతో ఇవన్నీ మెటబాలిక్ రిలేటెడ్ డిసీజెస్, ఈ థైరాయిడ్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, ఇట్లాంటి జబ్బులన్నీ వస్తున్నాయి. దీనివల్ల స్టోన్స్ కూడా, గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా, ఫ్యాట్ లివర్ ఉన్న వాళ్ళకి చూడండి, మేము ఎక్కువ రిపోర్ట్లలో పేషెంట్లు చూస్తుంటాం కదా, వాళ్ళకు ఫ్యాట్ లివర్ ఉన్న వాళ్ళకు ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది కదా లివర్ కణజాలంలో, ఆటోమేటిక్గా అది కొలెస్ట్రాల్ స్టోన్స్ గాల్ బ్లాడర్లో వస్తున్నాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినాయంటే అవి తగ్గడం కష్టం. అలోపతిక్ స్టైల్ అయితే వాళ్ళు కంపల్సరీ సర్జరీ చేస్తారు. మా యునానిలో ఆయుర్వేదికంలో కొన్ని మందులు ఉన్నాయి, డిజాల్వ్ అవుతున్నాయి, పేషెంట్లు కూడా చాలా స్టోన్స్ తగ్గుతున్నాయి. మేము చాలామందిని ట్రీట్ చేసాము గాల్ బ్లాడర్ స్టోన్స్కు. సో యునానికి హాస్పిటల్కి పేషెంట్ వస్తే, సో అంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో లివర్కి సంబంధిత వ్యాధులు, సో ఇట్స్ అష్యూర్డ్ ఆఫ్ క్యూర్ అని చెప్పొచ్చా సార్ మనం? ఎనీ లివర్ డిజీజ్ స్టేజ్ 1 స్టేజ్ 2లో వస్తే ఫ్యాటీ లివర్ చాలా తగ్గుతుందండి. ఫ్యాట్ లివర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 మేము చాలామంది పేషెంట్లకు బిఫోర్ ట్రీట్మెంటు, ఆఫ్టర్ ట్రీట్మెంటు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించి చూసాము, నార్మల్గా వచ్చాయి వాళ్ళకి, పేషెంట్లకు చాలా బాగా తగ్గుతుంది. సో యునాని ఈజ్ ఎ సేఫ్ మెడిసిన్ ఫర్ లివర్. వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హార్మ్ఫుల్ కాదు. ఇందులో మినరల్స్ కలివాయి, తర్వాత పాయిజనస్ మెటీరియల్స్ సబ్స్టాన్సెస్ ఏముండవు ఇందులో. ఓన్లీ ప్యూర్లీ హెర్బల్ మెడిసిన్, ఇది హెర్బల్ బేస్డ్. సో థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చి మా వ్యూవర్స్కి మీరు యునాని మెడిసిన్ ఈజ్ ద ఓల్డెస్ట్ మెడిసిన్, ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్ కంటే ముందుందని చెప్తున్నారు. సో అందులో సొల్యూషన్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయని అంటున్నారు. మెడిసిన్స్ కూడా కొత్తవి కూడా
వస్తున్నాయని లివర్ కేర్కి మీరు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. సో ఇది మనము యునానికి మెడిసిన్కి సంబంధించిన లివర్ కేర్ చిట్కాలు వరల్డ్ లివర్ డే సందర్భంగా మనము డాక్టర్ నుంచి తెలుసుకున్నాము. నెక్స్ట్ మరో వీడియోలో మరిన్ని హెల్త్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.